హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహిరా. వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పేరు ఏంటంటే ఆలుతో కుర్మా చేస్తున్నాం ఫ్రెండ్స్. దీనికి కావాల్సినవి బంగాళదుంపలు అర కేజీ బంగాళదుంపలను శుభ్రంగా నీటితో కడుక్కొని బౌల్ తీసుకొని బౌల్లో వేసుకొని వాటర్ బంగాళదుంపలు మునిగేంత వరకు వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాయిల్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా ఉడికిపోయినాయి. ఆ తర్వాత చల్లారిన తర్వాత మళ్ళీ మనం బాయిల్ చేసుకున్న బంగాళదుంపల స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా, అంటే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ మనం అర కేజీ టమాటాలను తీసుకొని చిన్నవి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక ఉల్లిపాయ గడ్డ, 4 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్, కట్ చేసుకొని. ఆ తర్వాత మళ్ళీ మనం స్టవ్ వెలిగించాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి బౌల్ పెట్టాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ 2 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మసాలా పేస్ట్ అంతా వేసి సిమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. దూరగా వేయించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో అర టీ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే టమాటాల్లో ముందుగా మనకు కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్కి ఈ వాటర్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోతుంది, మంచి సువాసన వస్తుంది, స్మెల్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా అందులో వేసుకొని సిమ్లోనే పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అంటే 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చివరిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఆలు కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.